హాయ్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, అలాగే జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏంటి పొద్దున్నే ఆకుకూరలు చూపిస్తుందని అయితే అనుకుంటున్నారా? అవునండి బాబు, ఈ జ్వరం ఏమో కానీ నా తల ప్రాణం తోక్కొచ్చేటట్టుగా ఉంది. రోజు కూరగాయలు ఆకుకూరలు తినలేకపోతున్నాను. డాక్టర్ కొంచెం నాన్ వెజ్కి దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే నేను అస్సలు తినడమే మానేశాననమాట. ఇంకా అలాగే అన్నం కూడా తినట్లేదు. 3 పూటలు రొట్టెనే తింటున్నాననమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, నాకెందుకు టెన్షన్. ఇంక మా అమ్మ పొద్దున్న పనికి వెళ్ళేసరికి రొట్టెలు చేసి పెట్టి వెళ్ళింది. ఇంకా కూరగాయన నేను చేసుకుందాం అన్నట్టుగా లేచాననమాట. లేట్ అయి లేచాను. ఇంకా నేను కూడా ముఖం అయితే కడుక్కొని ఫ్రెష్ అయిపోయాను. తలస్నానం కూడా చేయొద్దని చెప్పాడనమాట డాక్టర్ కొన్ని రోజుల వరకు. మెడిసిన్ అయిపోయేదాకా తలస్నానం వద్దన్నాడు. అది సంగతి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆకుకూరలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంది. అదైతే 4 పిల్లలైతే పుట్టాయన్నమాట దానికి. అవైతే చిన్న చిన్నగా ఆడుతూ గెంతుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ అలా ఆకుకూర అయితే కట్ చేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను. కారం, ఉప్పు ఇవన్నీ కూడా తగ్గించేసాను. ఆయిల్ కూడా కొంచెమే తీసుకుంటా ఉన్నాను. ఇంకా వెల్లుల్లి మాత్రం ఎక్కువగా వాడుతూ ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డైరీ మిల్క్ మా ఆయన చిన్న చిన్న 5 రూపీస్ తెచ్చిచ్చాడు బోల్డ్ అన్ని. ఇక కళ్ళు తిరుగుతున్నాయన్నమాట. ఎవరో చెప్పారనమాట డైరీ మిల్క్ తింటే కళ్ళు తిరగడం తగ్గుతుంది అన్నట్టు. అందుకే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అలా తింటూ ఇంకా ఆకుకూర ఫ్రై కూడా చేసేసుకున్నాను. ఇంకా రొట్టె ఆకుకూర ఫ్రై అయితే వేసుకున్నాను. పాలు కూడా బెల్లం వేసి తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా పళ్ళైతే అయిపోయాయి ఇంట్లో. అందుకే ఇంక వచ్చేటప్పుడు తెస్తామని చెప్పారు. ఇంక అందుకనేసి నేను రొట్టె ఆకుకూర అయితే వేసుకొని తినేసాను. పాలు కూడా కలుపుకున్నాను అనమాట. ఇంకా మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఎవరు పట్టించుకోరు ఈ రోజుల్లో. బాగుంటేనే అండి ఎవరైనా కూడా, ఏ రిలేటివ్స్ అయినా కూడా. ఇంకా మన అమ్మ, మన ఫ్యామిలీ తప్పించి మనల్ని ఎవరు పట్టించుకోరనమాట. అది సంగతి. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.